హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి బఠానీ పులావ్. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి. దీనికోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి ఆయిల్ వేసుకుని బాగా హీట్ అయ్యాక ఓల్ బిర్యానీ మసాలా వేసి బాగా ఫ్రై చేయండి. అందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఉల్లిపాయని చీలికల కింద కట్ చేసుకుని వేసుకోండి. అదేవిధంగా 2 లేదా 3 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేయండి. సో ఉల్లిపాయ ముక్కలు మెత్తగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ 1 కప్ వరకు బఠానీ వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టి 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేయండి. అందులోని ఒక పెద్ద టమాటోని ముక్కల కింద కట్ చేసుకుని వాటిని కూడా వేసుకుని ఫ్రై చేయండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోండి. సో బఠానీ టమాటోస్ అనేవి బాగా మగ్గాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసి అందులో కొద్దిగా ధనియా జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, కొద్దిగా కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ అందులోనే కొద్దిగా కొత్తిమీర, టీ గ్లాస్ సైజ్ వరకు పెరుగు కూడా వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత కాసేపు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించండి. ఇలా మగ్గించిన తర్వాత 1 అవర్ పాటు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలపండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 వరకు వాటర్ వేసుకోండి. బాగా కలుపుకొని సాల్ట్ సరిపోకపోతే ఒకసారి వేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ప్రెషర్ తగ్గాక కుక్కర్ ఓపెన్ చేయండి. ఫైనల్గా బఠానీ పులావ్ రెడీ అండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. Bye bye friend, thank you.